వేరే సెన్సేషన్ న్యూస్ ఏమీ లేకపోయేప్పటికీ బండ్ల గణేష్ యూట్యూబ్ ఇంటర్వ్యూనే లేటెస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఓ డైరెక్టర్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ విత్ నా కామెంట్. ఓ డైరెక్టర్ తో సినిమా చేశా, ఏడుపు వచ్చింది. వీడితో సినిమా చేశాను ఏంట్రా అనిపించింది. కర్మ, నైట్ అయితే ముందు తాగటం, డ్రగ్స్ తీసుకోవటం, ఎదవా అట్టంటోడికి భగవంతుడు కూడా లైఫ్ ఇవ్వకూడదని ఫీల్ అవుతా ఉంటా. పేరు గొప్ప పేరు, అసహ్యం, షార్ట్ పెట్టి యాక్షన్ చెప్పి వాట్సాప్ లో మెసేజ్లు చూసుకుంటా ఉంటాడు. దే షుడ్ బి లైక్ దిస్, 50 years చెప్పుకోవాలి సినిమా గురించి అంటూ ఉంటాడు. చేసేదేం లేదు. పని మీద రెస్పెక్ట్ లేదు. తనని గౌరవించిన వాళ్ళని సినిమా కూడా గౌరవించదు. ఆ డైరెక్టర్ పేరేదే చెప్పను, ఎందుకు నేను అతను పట్టుకొట్టాలి అని రియాక్ట్ అయ్యి బండ్ల గణేష్ బేబత్సమైన క్యూరియాసిటీని జనాలు వదిలేశారు. గణేష్ మాట్లాడిన తర్వాత ఎవరా డైరెక్టర్ అని అతను వదిలిపెట్టిన హింట్లు పట్టుకుని అతనితో పనిచేసిన డైరెక్టర్ల హిస్టరీ చెక్ చేయడం మొదలు పెట్టారు. ఆ ప్రాసెస్ లో ఫస్ట్ కొంతమంది జయంత్ పరాంజీ వైపు చూశారు. ఆయన బండ్ల గణేష్ తో తీన్మార్ సినిమా తీశారు. కొంచెం పాష్ గా ఉంటాడు, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు, ఇంగ్లీష్ సినిమా మేకర్ లా ఉంటాడు, ఈయనేమన్నా చేశాడా అని మరికొంతమంది ఇంకో లాజిక్ ని పట్టుకున్నారు. ముఖ్యంగా 50 years గుర్తుండిపోవాలి సినిమా అనే డైలాగ్ ను పట్టుకుని బండ్ల గణేష్ కృష్ణవంశీనే విమర్శించాడు అలాగా అంటున్నారు. గోవిందుడు అందరూ వాడే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కృష్ణవంశీ సినిమా 50 ఏళ్లు గుర్తుండిపోవాలి అని అక్కడక్కడ మాట్లాడిన వివరాలున్నాయి. దానిని బట్టి బండ్ల గణేష్ కృష్ణవంశీ పైనే అసహ్యాన్ని వెళ్లగక్కాడు అని నిర్ధారణ చేస్తున్నారు. అదే కనుక నిజమైతే బాధపడాల్సిన అంశమే. ఫ్లాపులు ఉన్నప్పటికీ క్రియేటివ్ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకుల మదిలో కృష్ణవంశీకి ఉన్న స్థానం ప్రత్యేకమైంది. ఆయన ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి అంత ఇర్రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తారు అన్నది నమ్మటానికి చాలా కష్టమైన అంశం. ఎటు బండ్ల గణేష్ పేరు చెప్పలేదు కాబట్టి కృష్ణవంశీ గారు కాదనే అనుకోవాలనిపిస్తుంది. ఈ మ్యాటర్ కు సంబంధించి కృష్ణవంశీనే వీలు చూసుకుని స్పందిస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.